సో లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారితో మీ కుటుంబానికి ఉన్న పరిచయం? రమక్క వాళ్ళందరూ బాగానే ఉంటారండి. మ్మ్. వాళ్ళు క్లోజ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఓకే. దెన్ వచ్చేసి ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉన్నారు, ఏది ఎక్కడ మార్పు రాలేదు. మ్మ్. ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు అంటే పెద్ద ఆయన, తండ్రిలాగా. ఇంకా రెడ్డమ్మ రెడ్డమ్మ అనే ఉంటారు. ఇప్పుడు నాకు బుల్లితెరని పరిచయం చేసింది కూడా ఆయనే అనమాట. లైక్ ఆయన బజరంగ్ భైజాన్ జీ టీవీకి చేస్తున్నారు కాబట్టి, తర్వాత నాకు జీ టీవీ వాళ్ళు సీరియల్ చేయమని గంగామంగ స్క్రిప్ట్ ఆయనే ఇచ్చారండి. ఆయనదే స్క్రిప్ట్ అది. అప్పటి నుంచి ఇంకా సీరియల్స్లోకి రావడం జరిగింది నేను. సో నేను ఆ రకంగా అట్లా. అంటే ఈ రంగంలో ఒక మహిళా ప్రొడ్యూసర్గా మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడాలంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చోవాలి. రెండు 2 ముక్కల్లో ఏం లేదండి. ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అనేది ప్రతి ఒక్క చోట ఉందండి. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మహిళా ప్రొడ్యూసర్ అనే దానికంటే కూడా ప్రొడక్షన్ని నువ్వు ఎంత ఏంటిది సమర్థవంతంగా చేస్తున్నావమ్మా అని చెప్పారనుకోండి, నేనే చెప్తాను నెంబర్ 1 అనేసి. నా అంతవరకు. ఎందుకంటే నాకు గాడ్ ఫాదర్స్ లేరండి. నేను ఇంకొకరికి వచ్చేసి మా నాన్న ప్రొడ్యూసరో లేదంటే మా నాన్న వచ్చేసి ఒక పెద్ద హీరోనో కాదండి. నేను ఆ బ్యాక్గ్రౌండ్ కాదండి నాది. సో నాకేంటిదంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దాన్ని నిలగొట్టుకుంటూ దాంట్లో ఉన్నటువంటి అంటే లైక్ మిస్టేక్స్ని కరెక్షన్స్ చేసుకుంటూ, నాతో పాటు ఈవెన్ దో నా ఛానల్కి రిక్వెస్ట్ చేసుకుంటానా, నా ఛానల్ని నేను బెదిరించుకుంటానా, ఛానల్ నన్ను బెదిరించుకుంటుందా, లేదంటే ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించుకుంటామా చేసుకో అని పని ఆగకుండా, అంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు అండి అందులో 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయండి. 24 క్రాఫ్ట్స్ అంటే కొన్ని 100 మందికి ఉపాధి కల్పించాలండి. ఆ 100 మంది ఉపాధి కల్పించాలి అంటే ఏ ఒక్క సెక్టార్లో వచ్చేసి కూడా నేను పేమెంట్లు చేయకపోతే అది ఆగిపోతుందండి. అది ఆగిపోయిందంటే ఆ 600 మందిలో ఎవరో ఒకరు వాళ్ళ వెనకాల ఉపాధి కలిగి ఉంటారు కదండి. ఆ ఉపాధి కల్పించిన వాళ్ళను పొట్టను కొట్టిందాన్ని అవుతానండి నేను. సో ఆ అన్యాయం జరగకుండా నాకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ని పడిపోనీయకుండా కరెక్ట్గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నేను ముందుకు తీసుకెళ్తూ నా ప్రొడక్షన్కి ఒక స్టాండర్డ్, ఒక ఐడెంటిటీ నేను ఇచ్చాను అంటే రీజన్ వచ్చేసి నాతో ఉన్నట్టు వాళ్ళు, నన్ను కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, మా క్రూ అంతే. అంతే వాళ్ళందరికీ ఇస్తాను నేను క్రెడిట్. సో నేను ఎందుకంటే ఛాలెంజెస్ ఎందుకు ఉండవండి, ఎందుకు చేస్తారండి? ఏముంది, అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది, ఏందిలే అమ్మాయితో ఏమైనా మాట్లాడదాము అని చెప్పేసి వస్తారు కదా, చెప్తారు కదా ఏదోటి. ఏది చెప్తే అది వినడానికి నేనేమి అంటే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు లోపు అయిపోతారు. సో అట్లా అందుకని చెప్పేసి అవునా బాబు సరే ఓకే ఫైన్. నేను ఇలా పొగడ్తలకి పొంగిపోయి విమర్శలకి కుంగిపోయే టైప్ అయితే కాదండి. అలా అయితే మీరు ఇంత దూరం ఎక్కడి నుంచి వస్తారులేండి. అట్లయితే కాదండి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా నా దగ్గర ఏంటిదంటే టిట్ ఫర్ టాట్ ఖచ్చితంగా అది ఉంటుందన్నమాట. అది అంటే ఫటా ఈవెన్ దో నా మాట అయినా కానీ వాళ్ళకు అలా పడుతూనే ఉంటాయి. సో అందుకని ఏంటిదంటే అలర్ట్గా ఉంటారు. అందుకని నా జోలికి రారండి ఎవరు కూడా. నాకు మీరు అంటున్నట్లు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదండి. నేను అందరికీ న్యూట్రల్. నాకు మీరు పని చేశారా, నేను పని చేయించుకుంటా. మీరు నాకు పని చేయించి పెట్టారా, మీకు దానికి తగిన ఫలితం ఇచ్చేస్తా. నా పని చూసుకున్నానా, నేను వచ్చేసాను. మళ్ళీ కలిసారంటే అదే నవ్వు ఉండాలి, అదే టెంపు ఉండాలి, అదే తెగింపు ఉండాలి, అదే అప్రోచింగ్ ఉండాలి. ఇదొక్కటే నాకు తెలుసు. నేను నేర్చుకునింది ఇండస్ట్రీలో. నేను ఎవరిని విమర్శించను, నేను ఎవరితోని విమర్శలు ఎదుర్కొని ఉంటాను. ఎందుకు అంటే మనం ఉన్నట్టు మాట్లాడతాం కదా. సో ఉలికి పడుతుంటారు. సో ఉలికి పడుతున్నప్పుడు ఓకే ఫైన్, మీరు గుమ్మడికాయన తడుముకోండి, ఉలికి అయినా పడండి, నాకు అనవసరం. బట్ నేను చేయాల్సిన పని ఏంటిదంటే నేను కొంతమందిని వచ్చేసి రోడ్డున మీద పడేయలేను. మీరు నా స్వలాభం కోసం మీరు చెప్పిన దానికి నేను ఊకొట్టేసి అక్కడ ఇంకొకరికి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టాన్ని పూరించడానికి నా జీవితకాలం ఉన్నటువంటి నేమ్ ఫేమ్ని డ్యామేజ్ చేసుకోలేను. అంతే కదండి. కొంతమంది నేను కడుపు కొడుతున్నాను అంటే దానికి అర్థం ఏంటిది? అలా నేను చేయలేనండి. నేను చేస్తున్నది ఉపాధి కల్పించాలి అంటే కొన్ని 100 మంది 1000 మందికి ఉపాధి కల్పించాలి. అది నా టార్గెట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి మీ దగ్గర నుంచి వచ్చే బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? బెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ జీకి ఇంకొకటి చేయబోతున్నామండి. అది ఇంకొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ జెమినీ వాళ్ళది కుస్తీ కళ్యాణి జరుగుతుంది. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ అనమాట. ఒక అచీవ్ గర్ల్ అంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అమ్మాయి కుస్తీ ఆడి తను ఎలా నిలదొక్కుంటుంది, ఆ ఫ్యామిలీని ఎలా
డీల్ చేస్తుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల తను మ్యారీడ్ లైఫ్లోకి ఎలా ఉంటుంది వస్తుంది, ఆ ఫ్యామిలీని కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది ఆ కథ చుట్టూ ఉంటుందండి. ఓకే. అది కూడా ఒక లేడీ ఓరియంటెడే. ఇంకొక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక మూవీ యూత్కి సంబంధించింది, ఆల్రెడీ నిబ్బా నిబ్బి జరుగుతుందండి మూవీ. అది కూడా ఇంకొక మూవీ కూడా వచ్చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్. ఎలా అంటే అండి, నేను ఒక ప్రాజెక్ట్ అంటే నా కాల్ షీట్స్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుంది అనుకోండి, లైక్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ నుంచి ఒక షెడ్యూల్ అయిపోతే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి ఒక షెడ్యూల్ అయిపోవాలి. అంటే నా క్రూ ఎవరు కూడా ఫ్రీగా ఉండకూడదు, నా ప్రాజెక్ట్లో వాళ్ళకు బ్యాక్ టు బ్యాక్ ఉండాలి. అంతే మరి, నిద్ర పోకూడదు కూడా. అంటే కాదండి, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలండి, వయసు ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలండి. అంటే మనకు దీపం చెప్తారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అని చెప్పేసి. అట్లా నాకు ఇంతకు ముందు చేసినటువంటి ప్రతి డైరెక్టర్లు కూడా పాపం వాళ్ళు నాకు వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు గంగామంగ డైరెక్టర్ అయినా, రాధమ్మ కూతురు డైరెక్టర్ అయినా, డైరెక్టర్లు మారినా వాళ్ళు చేసిన వాళ్ళు ప్రాజెక్టు బ్యాక్ టు బ్యాక్ వచ్చిందే తప్ప ఎక్కడ ఎవరు కూడా ఆగలేదండి మా వాళ్ళు. ఎక్కడున్నా సరే, అంటే నా దగ్గర నుంచి వెళ్ళారే అనుకోండి, వాళ్ళు ఇంకొక లెవెల్లో ఉండాలి, నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నారు కదా, చేశారు కదా, సో ఇంకొక దగ్గర ఇంకా చేస్తున్నారు కదా, ఇంకా గొప్ప స్థానంలో. అంటే నేను ఇచ్చే పేమెంట్ కంటే కూడా వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఎక్కువైతేనే వెళ్ళాలండి, వాళ్ళు ఆ స్టాండర్డ్స్తో ఉండాలి. కాదండి, మీ మోడీ తాత ఏమో బంగారం వేసుకోవద్దు, బంగారం కొనుక్కోవద్దు అంటే మీరేంటన్నా అమ్మవార్లా తయారై తిరుగుతున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి తాత చెప్పినంటే నేను కొనడం మానేసేదాన్నేమోనండి. ఎందుకంటే ఇప్పుడు కొనడం వల్ల కూడా ఏమైంది అంటే, ఒక రకంగా ఆయన చెప్పిన దాంట్లో ఏంటిదంటే అండి, మీరు కొనద్దు అని చెప్పలేదండి, మీరు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి. ఓకే, పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఒక 1 year తర్వాత దాన్ని సేవింగ్స్ ఎందులో కొంతలో, అంటే లైక్ ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఏది ఛార్జింగ్ వెహికల్స్ వచ్చాయి, వాటిని వచ్చేసి మీరు కొనండి. ఇప్పుడు పెట్రోల్ని వచ్చేసి వాయిదా వేయండి. అంటే మనకు స్వదేశీ మన దేశంలో ఉన్నటువంటి వాటి వనరుల్ని మీరు వాడుకోండి. మనకు విదేశాల నుంచి వచ్చే వాటిని వచ్చేసి వాళ్లకు హైప్ ఇవ్వద్దు. మన దేశాన్ని మనం సస్యశ్యామలం చేసుకుందాం, ఆరోగ్యకరంగా చేసుకుందాము, వాటిని వచ్చేసి మనము మన వనరుల్ని మనం కాపాడుకుందాము అని చెప్పేసి చెప్పడం అండి ఆయన. మొత్తానికి అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, అందుకని అంటే ఆయన చెప్పిన దానికి కూడా మన గోల్డ్ వాళ్ళందరూ ఉన్నారు కదండి, బంగారు షాపుల వాళ్ళందరూ, స్వర్ణకారులు అందరూ వచ్చేసి గొడవ పడడం లేదండి, వాళ్ళు టైం అడిగారు ఆయన్ని, మీరు మాకు ఒకసారి అవకాశం కల్పించండి అంటే. వాళ్ళు కూడా కొన్ని టన్నులు కొని పెట్టుకొని ఉంటారు కదండి, కల్పించండి. దానికి కూడా మేము ఎలా అంటే, ఆయన ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుందండి. ఇప్పుడు పెద్ద ఆయన ఈ మాట ఇప్పుడు చెప్పారు అంటే దాని సొల్యూషన్ వీళ్ళందరూ ఆయన్ని పాయింట్అవుట్ చేయరని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు కదా, అది ఆయనకు తెలియకుండా ఉంటుందంటారా? ఆయన ఎందుకంటే జబ్బు ఆయన దగ్గరే ఉంటుంది, మందు ఆయన దగ్గరే ఉంటుందండి. సో ఆయనే డాక్టరు, ఆయనే మెడిసిన్. సో ఏంటంటే రెండు ఆయనే ఇస్తారు వాళ్ళందరికీ. అయితే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు మానేయమంటారు, పెళ్ళిళ్ళు అవి చేసుకోండి, ఏమన్నా ఒకవేళ తప్పిదడి చేసుకుంటే రాగియో ఇత్తడో చేసుకోమంటారు, అంతేనా? బంగారం అట్లా ఏం లేదండి, ఎవరైనా సరే కొనడం, లేడీస్ ఎక్కడ ఆగుతారండి? ఎంతమంది మనం ఎంత చెప్పినా కూడా ఒకటే ఒక దానికైతే ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా టెంప్ట్ అయ్యేది బంగారం గురించేనండి. లేడీస్తో పెట్టుకుంటే తాతే కష్టం మరి. లేదు, అట్లా దానికి ఒక రెమెడీ ఉంటుందండి, ఏ ప్రాబ్లంకైనా రెమెడీ ఉంది కదండి. సో ఆయన ఇచ్చిన ఇప్పుడు ఆయన ఏ సలహా ఇచ్చారో దానికి కూడా దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి, ఖచ్చితంగా చేస్తారు అది ఫుల్ఫిల్. ఇప్పుడు మీరు ఒక విద్యావేత్త, ఒక పొలిటీషియన్, ఒక సేవకురాలు, ఒక ప్రొడ్యూసర్, ఇన్ని పాత్రలు, బహుముఖ పాత్రల్లో ఉంటారు. సో దీంట్లో మీకు ఏది ఇష్టం, ఏ రోల్ ఎక్కువ ఇష్టం? ఇందులో ఏ రోల్ అనే దానికంటే కూడా వీటన్నిటిని బిజీ చేసేటువంటి క్రమం, టైం ఉంది చూసారా, అది లేకపోతే నేను ఉండలేనండి. ఓకే, రోల్ అనే దానికంటే కూడా నాకు నేనే ఇష్టం. అంటే ఫస్ట్ నన్ను నేనే ప్రేమించుకుంటా కదా, సో అన్నిట్లోకి నన్ను నేనే ఇష్టం అనమాట, అంతే. ఆ రోల్స్ ఇష్టం కాదు, నేనే ఇష్టం నాకు. ఫస్ట్ నన్ను నేను ఇష్టంగా చూసుకున్న తర్వాత నన్ను. కానీ మీరు చెప్పిన ఒక డైలాగ్, అంటే మీకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలలో కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ నిన్ను ప్రేమించుకో అని చెప్తారు. సీరియస్ గా, అంటే పుస్తకాల మొత్తం సారాంశం ఈ ఒక్క లైనే ఉంటది. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా, నిన్ను నువ్వు ఇష్టపడకుండా ఇంకేం జరగదు అక్కడ బయట అని చెప్తారు.
అందుకని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ నన్ను నేను అది ఉంటుందండి. ఫస్ట్ నన్ను నేను ఇష్టపడాలి. నన్ను నేను కష్టపెట్టుకోకుండా నన్ను నేను చాలా ఇష్టంగా ప్రతి ఒక్కటి ఇది నా కోసమే. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దీనికి ఎందుకు సొల్యూషన్ ఉండదు? అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దీనికి ఏ ప్రాబ్లం ఇచ్చిన వాడే రెమెడీ కూడా ఇస్తాడండి. దేవుడే కదా ఇస్తున్నాడు. సో ఇస్తాడు, దానికి సొల్యూషన్ ఉంటుంది. నాకు మైండ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? టైం ఎందుకు ఇచ్చాడు నాకు దేవుడు? అన్నిటికీ నువ్వు అధిగమించమనే కదా. సో ఇవన్నీ అధిగమిస్తేనే మనిషి విలువ అండి. మనిషి ఈ జన్మకి ఒక వాల్యూ. వండర్ఫుల్ వండర్ఫుల్